హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ, పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, ఎక్కడికైనా బయటకి లాంగ్ ట్రిప్కి తీసుకెళ్దాం అనుకున్నారా? కానీ ఈ ఎండల వల్ల తీసుకెళ్ళలేకపోయారా? హైదరాబాద్లోనే పిల్లలకి ఏదైనా బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీకెండ్లో మీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండి. దీన్ని హిడెన్ జెమ్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా అనొచ్చు. ఏంటి ఆ ప్లేస్, అక్కడ ఎంట్రీ టికెట్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఇలా అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. వాళ్ళ మనం బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంకి వచ్చాము. ఇక్కడ ఎంజాయ్మెంట్తో పాటు పిల్లలకి మంచి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్ అలాగే మేజ్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ చిల్డ్రన్ పార్క్ అయితే చాలా పెద్దదిగా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి కిచెన్ టనల్. ఇది చాలా పొడవుగా చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ టనల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రెసిడెంట్ గారి డైనింగ్ హాల్ వరకు ఈ టనల్ అయితే ఉంటుంది. ఇండియన్ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ టనల్ నుంచే వాళ్ళకి ఫుడ్ అయితే తీసుకెళ్లేవారంట. ఇక్కడ ఈ టనల్లో ఇంతకుముందు అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా ప్లెయిన్గా అయితే ఉండేది, కానీ ఇప్పుడు చూడండి ఎంత మంచి మంచి పెయింటింగ్స్తో అయితే డెకరేట్ చేశారో ఈ వాల్స్ని. ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింటింగ్స్ అండి. ఇక్కడ మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ చాలా వాల్ పెయింటింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మన కల్చర్ని, మన ట్రెడిషన్ని, ఫార్మింగ్ని, పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ పెయింటింగ్ రూపంలో చూడొచ్చు. పిల్లలు వీటిని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి 2 సైడ్స్ కూడా ఇలా పెయింటింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఎంత బాగుందో కదా. ఇక్కడ మనము పల్లెటూరు వాతావరణాన్ని అయితే చూడొచ్చు చాలా క్లియర్గా. పెయింటింగ్ రూపంలో ఎంత బాగా రిప్రజెంట్ చేస్తారో చూస్తున్నారు కదా. ఇష్టమైన పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఫార్మింగ్ ఎలా చేస్తారు, అలాగే ఎలాంటి ఫెస్టివల్స్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది చాలా క్లియర్గా ఈ పెయింటింగ్స్లో అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఈ పెయింటింగ్స్ అనేవి. పెయింటింగ్ని చూడండి, బోనాల్ని రీప్రజెంట్ చేస్తూ ఎంత బాగుందో. టనల్ మొత్తం ఇలాగే ఉంటుంది. బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్స్, వాల్ పెయింటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి మన ఫార్మింగ్ని ఎంత క్లియర్గా పెయింటింగ్ రూపంలో చూపిస్తున్నారో. చిన్నపిల్లలకి ఇలాంటివి చూపించినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు మన కల్చర్ అలాగే ఫార్మింగ్ గురించి కూడా నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఒకప్పుడు టనల్స్ ఎలా ఉన్నాయి, వీటిని ఎలా డెవలప్ చేశారు అనేది చాలా క్లియర్గా ఇక్కడ పెయింటింగ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేకాదు ఈ వాల్ పెయింటింగ్ రిలేటెడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ టనల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఈ రాక్ పెయింటింగ్ ఎంత బాగుందో. రాష్ట్రపతి నిలయంలో ఇంకో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఈ నాలెడ్జ్ గ్యాలరీ. నాలెడ్జ్ గ్యాలరీలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి ఒకప్పటి మన ప్రెసిడెంట్ గారు యూజ్ చేసిన బెంజ్ కారు. ఇది బుల్లెట్ ప్రూఫ్ కార్ అంట. ఇక్కడ చూడండి రాష్ట్రపతి భవన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నాలెడ్జ్ గ్యాలరీలో మనం ఇప్పటి వరకు ఉన్న అందరు ప్రెసిడెంట్స్ పిక్చర్స్ అయితే ఫొటోస్ చూడొచ్చు. వారి అచీవ్మెంట్స్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ నాలెడ్జ్ గ్యాలరీలో మన ఇండియన్ ప్రెసిడెంట్స్ హిస్టరీ మొత్తం మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా విజువల్గా చూపిస్తారు. ఇక్కడ మనం మన రిచ్ హిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. మన ఇండియన్ ప్రెసిడెంట్ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారంట. ఈ ప్లేస్ సికింద్రాబాద్లోని బొల్లారం ఏరియాలో ఉంటుంది. 90 ఎకర్స్లో ఉన్న ఈ ప్లేస్లో అయితే చాలా హిడెన్ అట్రాక్షన్స్ అయితే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ని మనం ఇక్కడ చూడొచ్చు. బ్రిటిష్ల కాలం నుండి ఇండియన్ ప్రెసిడెంట్స్ వరకు హిస్టరీ కలిగిన ప్లేస్ ఇది. ముందు ఈ ప్లేస్ని రెసిడెన్సీ హౌస్ అని పిలిచేవారంట, కానీ హైదరాబాద్ ఇండియాలో మర్జ్ అయిన తర్వాత ప్రెసిడెంట్ రిట్రీట్ అని మార్చారు. ఇక్కడ ఓల్డ్ బ్రిటిష్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అలాగే చాలా బ్యూటిఫుల్ గార్డెన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకప్పటి ప్రెసిడెంట్స్ అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్రొజెక్టర్ ఎంత బాగుందో కదా. అప్పట్లో ఈ ప్రొజెక్టర్ని జర్మనీ నుంచి అయితే తెప్పించారంట. మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోస్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఇవ్వండి, హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే
తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండి. బ్యూటిఫుల్ ప్లాంట్స్తో రాష్ట్రపతి నిలయం అని ఎంత బాగా డెకరేట్ చేశారో చూస్తున్నారు కదా. ప్లేస్లో ఎక్కడ చూసినా బ్యూటిఫుల్ గ్రీనరీ, చాలా బాగుంటాయండి ప్లాంట్స్ కూడా. ఇవే కాదండి, రాష్ట్రపతి నిలయంలో ఇంకా చాలా స్పెషల్ అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ బ్యూటిఫుల్ గార్డెన్ ఎంత బాగుందో కదా. అన్నీ కూడా ఐరన్తో చేసినవండి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ షేప్లో ఉన్న గార్డెన్ ఎంత బాగుందో కదా. అలాగే ఈ గార్డెన్లో చాలా రకాల పూల మొక్కలను అయితే మనం చూడొచ్చు. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్స్లో మోస్ట్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి 120 feet వుడెన్ ఫ్లాగ్ పోస్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వుడెన్ ఫ్లాగ్ పోస్టేనండి. ఎంత పెద్దదిగా ఉందో కదా, 120 feet అంటండి ఇది. అలాగే ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ లోటస్ పాండ్స్ ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా రాక్ గార్డెన్కి వెళ్ళే రూట్లో ఉంటాయి. రాక్ గార్డెన్లో కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, డియర్స్ అలా ఎంత బాగున్నాయో కదా. రియల్ డియర్స్ లాగా ఎంత బాగున్నాయో. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు వీటిని చూసి. రాష్ట్రపతి నిలయంలో స్పెషల్ అట్రాక్షన్స్ వచ్చేసి 120 feet వుడెన్ ఫ్లాగ్ పోస్ట్, నాలెడ్జ్ గ్యాలరీ, నక్షత్ర గార్డెన్, రాక్ గార్డెన్, హర్బల్ గార్డెన్, మ్యూజికల్ ఫౌంటైన్, చిల్డ్రన్ పార్క్, మేజ్, టనల్, ఇలా చాలా స్పెషల్ అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఈ ప్లేస్ని విజిట్ చేసినట్టయితే ఇందులో ఏ ప్లేస్ని కూడా అస్సలు మిస్ అవ్వద్దండి. అన్నీ కూడా చూడండి, తప్పకుండా విజిట్ చేయండి అన్ని ప్లేసెస్ని. రాక్ గార్డెన్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ అట్రాక్షన్ని చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడ మనం దక్షిణామూర్తి అలాగే నందీశ్వరుని కూడా చూడొచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ వాటర్ ఫాల్, బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్. బొల్లారంలో ఉన్న ఈ రాష్ట్రపతి నిలయం అనేది 2023 నుంచి పబ్లిక్ విజిటింగ్కి అయితే అలౌడ్ చేస్తున్నారు. అంతకుముందు అయితే పబ్లిక్ విజిటింగ్కి అయితే అలౌడ్ చేసేవారు కాదంట. రాష్ట్రపతి నిలయం విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి ట్యూస్డే టు ఫ్రైడే 10 AM to 5 PM వరకు ఉంటుంది. అలాగే సాటర్డే అండ్ సండే 7 PM వరకు అయితే ఉంటుంది. మండే హాలిడే ఉంటుంది. ఇక్కడ మండే అయితే క్లోజ్ ఉంటుంది, విజిటింగ్కి అలౌ చేయరు. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో లైటింగ్స్లో అయితే ఈ ప్లేస్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి స్టెప్ వెల్, జై హింద్ స్టెప్ వెల్ అండి. ఇక్కడ మనం ఓల్డ్ మెథడ్లో వాటర్ని ఎలా యూజ్ చేస్తారు ఏంటిది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా క్లియర్గా చూడొచ్చు. రాష్ట్రపతి నిలయంలో యూజ్ చేసే వాటర్ మొత్తం కూడా ఇక్కడ నుంచే యూజ్ చేస్తారంట అండి. ఈ స్టెప్ వెల్ నుంచే యూజ్ చేస్తారంట. లెస్ క్రౌడెడ్, పీస్ఫుల్ టూరిస్ట్ ప్లేస్ ఇది, చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. పిల్లలకి ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ ప్లేస్కి విజిటింగ్కి తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఎంజాయ్మెంట్తో పాటు నాలెడ్జ్ కూడా వస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. హైదరాబాద్ ట్రిప్లో ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.